మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చు తెలుగింట్లో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా చేకొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. చూసామనుకుంటే సరిపోదుగా, ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా, ఎంతమందున్నామే అనిపించే బింకం చాటుగా, మీకైతే సహజం తీయని బరువై సిరసొంచే విడియం, పనులెన్నో పెట్టి బాధలలో వచ్చింది ఈ సమయం. మనాళ్ళమైనా ఏం చేస్తాం, సంతోషంగా మోస్తాం, ఘన విజయం పొందాకే తీరిగ్గా కనిపిస్తాం. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. శ్రీ పరాభవానామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళ పాఠ్యమి శుక్రవారం అనగా 28వ తేదీ 8వ నెల ఆగస్టు నెల 2026 సంవత్సరం రాత్రి 10:08 శతభిష నక్షత్రయుక్త మేష లగ్న పుష్కరాంశమునందు చీరాల కొత్తపేట గ్రామ వాస్తవ్యులు మహారాజశ్రీ మద్దిపోయిన వాసు గారు ధర్మపత్ని నాగలక్ష్మి గారుల జ్యేష్ఠ కుమార్తె చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి హేమలతను కొండపాటూరు గ్రామ వాస్తవ్యులు మహారాజశ్రీ పువ్వా శ్రీనివాసరావు గారు ధర్మపత్ని నాగలక్ష్మి గారుల కుమారుడైనటువంటి గాంధీరాజుకు ఇచ్చి కొండపాటూరు గ్రామంలో వరుడి స్వగృహమునందు వివాహము చేయుటకు పెద్దల సమక్షంలో నిర్ణయించబడినటువంటి శుభముహూర్తం.